ఆ 12 మంది కూడా యెరూషలేము వచ్చారు. ఆఖరిలో ఆ 12 మందిలో ఒకడేమో అప్పగించేశాడు. ఆ 11 మంది ఏమో గెత్సేమనే దగ్గర ఉన్నారు. ఈ యొక్క గెత్సేమనేలోకి వచ్చేసరికల్లా ఈ మరి 12 మందిలో కొంతమంది బయటే ఆగిపోయారు. 3 మాత్రమే ఆయనతో పాటు కొంత దూరం వచ్చారు. ఇక కొంత దూరం వెళ్ళిన తరువాత ఈ 3 కూడా అక్కడ ఆగిపోయారు. యేసు ప్రభు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆయన యొక్క పోరాటాన్ని ఆయన ఒక్కడే ఎదుర్కొంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం ఎవరిది వారిదే, ప్రైవేట్. నా రక్షణ నా పిల్లలకు పనికిరాదు, భర్త యొక్క రక్షణ భార్యకు పనికిరాదు, భార్య యొక్క రక్షణ భర్తకు పనికిరాదు. ఎవరి నిర్ణయం వారిదే. యేసు ప్రభు నీ ముందు కనబడుతున్నాడు. ఆయన శిలువలో నీ కొరకు వేలాడుతున్నాడు. నీవు ఆయన తీసుకుంటావా, యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా, అది నీ ఇష్టం. ఒంటరి పోరాటమే. నీవు పోయినప్పుడు ఇంత తక్కువ వయసులో ఇతను నేను పైకి తీసేసుకున్నాను, వీళ్ళు చూడు గుండెలు బద్దలు కొట్టిన దానికి ఏడుస్తా ఉన్నారు అని చెప్పేసి ఆ బాబుతో అన్నాడంట, అయ్యా మీ వాళ్ళు ఏడుపులు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను చాలా తొందరగా నేను పైకి తీసుకుని అనిపిస్తుంది, సో నేను తిరిగి వెనక్కి పంపించాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోయి నీ స్థానంలో ఇంకెవరైనా పంపించా అన్నాడంట. అన్నాడు, నువ్వు వెళ్ళి నీ స్థానంలో ఇంకెవరిని పైకి పంపించు, చాలు, నువ్వు కొంచెం కాలు బతకొచ్చు అని చెప్పేసానంట. సరే ఏడుస్తూ ఇక్కడ సడన్గా అయితే కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచేసరికి కదా ఒకసారి ఆశ్చర్యపోయారు అందరూ. ఆశ్చర్యపోయి ఇక సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారు. అబ్బా మొబైల్ బతికాడు అని చెప్పేసి అని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టారంట. సరే మంచినీళ్ళు అడిగి ఆగినాకండి, ఒకసారి నేను ఒక విషయం మీకు చెప్పాలన్నాడంట. ఏంటి చెప్పాలి అంటే, యేసు ప్రభు మీరందరూ ఏడ్చిన ఏడుపులకి యేసు ప్రభు కరిగిపోయాడు పైన. ఆయన కరిగిపోయి ఆయన నాకేం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఇంకొకరు ఎవరన్నా పంపించమన్నాడు పైకి, సో అందుకని ఆయన నన్ను ఇక్కడ పంపించాడు అని తాతగారి వైపు చూశాడంట. బాగా పండు ముసలాయన, ఆయన కూడా ఎడుతూ ఉన్నాడు. తాతగారి వైపు చూశాడంట. తాతగారి వైపు చూసి, తాతయ్య నువ్వు గోడంత జీవితాన్ని జీవించావు కదా, మరి నా స్థానంలో నువ్వేమన్నా పైకి వెళ్తావా అన్నాడు. అనేసరికి ఇంకా తాతగారికి గుండె గబేలమంది. అయ్యా నేను లేకపోతే ఇంకొక రోజులోనే మీ మామ చనిపో, నన్ను చూసుకునే ఉంటుందయ్యా. అలాగే మా అమ్మని అడిగాడంట. ఆమె అదే చెప్పిందంట. తండ్రిని అడిగాడంట, తల్లిని అడిగాడంట. ఎవ్వరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఏమండి, వస్తారా ఎవరన్నా మనతో పాటు? ఎందరు ఉన్నా సరే మనం ఒక్కరమే. అడిగి ఇంకెవరు వెళ్ళిపోయేసరికి ఆయన వెళ్ళిపోయాడంట పైకి మళ్ళీ.